అల్సర్ అంటే అందరూ అల్సర్ అంటే ఏదో గడ్డలాగో ఇంకేదో ఊహిస్తూ ఉంటారు. మామూలుగా మీ చర్మం పైన మీకు దెబ్బ తగిలితే పెద్ద పుండ అవుద్ది, అది కూడా అల్సరే. సైంటిఫిక్ మా భాషలో చెప్పాలంటే అల్సర్ అంటే గ్యాస్ట్రో పరంగా 1/2 సెంటీమీటర్ అంటే 5 mm కంటే పెద్దగా ఉండి పుండు అయితే కడుపులో దాన్నే అల్సర్ అంటాం. దీనికి చాలా కారణాలు ఉంటాయి అల్సర్స్కి. సాధారణంగా మనం బయట చూసేది ఏంటంటే ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్స్ హెలికోబాక్టర్ పైలోరీ, H. పైలోరీ అంటాం. ఆల్మోస్ట్ అదే 60% మందికి అదే కారణంగా ఉంటుంది. అంటే కలుషిత ఆహారం, కలుషిత నీరు, వీటి వల్ల వచ్చిన వాటి వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అల్సర్స్ ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా విపరీతంగా వాడడం ఉంటుంది. ఏది తలనొప్పనో, కాలు నొప్పనో, మోకాలు నొప్పనో పెద్దవాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం. లేదా కొంతమంది మైగ్రేన్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఊరికే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా వస్తూ ఉంటాయి. లైక్ ఓవర్ అబ్యూజ్ ఆఫ్ NSAIDs అంటాం. అంటే అతిగా వైద్యుల పర్యవేక్షణలో కాకుండా తన ఇష్టానుసారం నొప్పి మాత్రలు తీసుకోవటం వల్ల కూడా ఉంటుంది. తర్వాత కొన్ని రకాల పేషెంట్స్ ఎవరైతే స్ట్రోక్ పేషెంట్స్ లేకపోతే ఎవరైతే కార్డియాక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ కోస్ప్రిన్ ఈ ట్యాబ్లెట్లు వాడటం వల్ల కూడా కొంత కడుపులో పుండ్లు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఎవరికైతే నిద్రలేమి లేకపోవటము, స్ట్రెస్, ఒత్తిడి ఇవన్నీ ఉండడం వల్ల వాటి వల్ల స్ట్రెస్ అల్సర్స్ కూడా రావడం జరుగుతుంది. తక్కువే, బట్ చూస్తూ ఉన్నాం ఈ మధ్య IT ఉద్యోగాల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఆహార జాగ్రత్తలు ఇలాంటి వాళ్ళు ఏంటంటే జంక్ ఫుడ్ అంటే ఏదైతే బయట మనకు దొరికే ఆయిలీ డీప్ ఫ్రైడ్ ఫుడ్, ఇవన్నీ ఏంటంటే రీయూజ్డ్ ఆయిల్స్, ఇలాంటి అన్ని ఫుడ్ ఏవైతే ఉంటాయో మేబీ చైనీస్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని, లేకపోతే బయట పానీపూరీలని ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే కనుక అవి అవాయిడ్ చేసుకోవడం మంచిది. వీలైనంత వరకు హోమ్ కుక్డ్ ఫుడ్ ప్రిఫర్ చేయడం బెటర్. అండ్ మన ఆహారంలో ఎప్పుడు ఫ్రూట్స్ ఉండేటట్టు, ఫ్రూట్స్ తర్వాత ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవి ఉండాలి, ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటే కనుక అది మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా ఉంటుంది. ప్లస్ స్టమక్ గట్ కూడా ప్రొటెక్షన్. నీళ్ళు కూడా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. నీళ్ళు కూడా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మేము అబ్జర్వ్ చేసిందంటే వాళ్ళకి బాడీకి హైడ్రేషన్ ఉండటము, లోపల మ్యూకోసా కూడా వెల్ ప్రిజర్వ్డ్ ఉంటుంది, మంచిగా ఉండి మ్యూకోసా కూడా ప్రొటెక్షన్ బాగా ఇస్తుంది ఈ పుండ్లు రాకుండా.